కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం నవంబర్ 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు. ఆఖరి రోజు 29వ తేదీన గండేపల్లి మండలం మల్లేపల్లిలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహనరావు ఆధ్వర్యంలో మల్లేపల్లి గ్రామంలో అన్నదాత ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరించిన పోతుల మోహనరావు ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీసీ రోడ్లు వేసామంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వేసాం. ఆడవాళ్ళకి అమ్మా బస్ సర్వీస్ ఫ్రీ, జిల్లాకే మీ మేనిఫెస్టోలో జిల్లాకే ఫ్రీ అన్నాం. ఉండమ్మా నేను ఎక్కుతాను, నేను జిల్లాకే ఫ్రీ అన్నాం. జిల్లాకే ఫ్రీ అంటే రాష్ట్రం మొత్తం ఫ్రీగా తిరుగుతున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు, హౌసింగ్ లోన్లు చేస్తున్నాం. ఏంటమ్మా మా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదమ్మా. అది మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క విదేశం, మీరు అందరూ మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నెల 24 స్టార్ట్ అయింది కదమ్మా. 24 నుంచి 29 వరకు షెడ్యూల్ అండి. అంటే మా ఆఫీసర్లు, మన నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఇంటింటికి వచ్చి మల్లేపల్లిలో ఏ వ్యవసాయాలు చేస్తున్నారు, మామిడి తోటల, ప్యాడియా, దుంప తోటల, చెరుకు తోటలు మనకు లేవు, వరిచేలు ఉన్నాయి. ఆ వ్యవసాయంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, వీళ్ళందరూ వ్యవసాయ అధికారులు. మీ పొలంలో జింక్ పాల్ట్ ఉందా, జిప్సం పాల్ట్ ఉందా ఏంటండి, లేకపోతే ఎంఓపి పాల్ట్ ఉందా, లేకపోతే ఏంటి నత్రజని పాల్ట్ ఉందా, భూ సర్వే కూడా చేస్తారు. మీరు చేయించుకున్నారు ఎప్పుడైనా భూ సర్వే? వీళ్ళే మరి గవర్నమెంట్ భూ సర్వే చేయిస్తుంది. మట్టి సేకరణ వచ్చి మట్టి శాంపిల్ తీసుకుని ఆ ల్యాబ్కి వెళ్ళి మీ పొలంలో, మీ పాము తోట ఉందండి, మీ చేలో మట్టి తీస్తారు. మట్టి తీసి శాంపిల్కి పంపుతాం. దాంట్లో ఏం లోపం ఉన్నదన్నది మీకు వస్తుంది రిజల్ట్. అది మనం చేసుకుంటే 10 టన్నులు వచ్చింది, 15 టన్నులు వస్తుంది. మనం పూర్వకాలంలో మీ అందరికీ కూడా 1 ఎకరం కొన్నాడు పామాయిల్ తోట, కొని ఒకే రోజు 15 బత్తాలు పిండేసాడు. ఎకరానికి 15 బత్తాలు పిండేసాడు. అర్థమైందంటే రమణ గారు కాశీలని అది ఎంతవరకు తీసుకుంటుందండి? 15 బత్తాలు అయితే తీసుకోదండి. ఇప్పుడు ఆ ఎకరానికి చెట్టుకి 3 కేజీలు వేయాలి. ఇది ఎంత వేసాడండి? 15 కేజీలు వేసాడు. 15 కేజీలు వేసాడు అంతే కదా. 15 కేజీలు బత్త వేసేసాను ఒక్క చెట్టుకి ఇస్తాను. అది కూడా ప్రాణం ఉన్న జంతువు, వృక్షం. అది మనం ఎంత పిండి వేస్తే అంత తీసుకున్నది గాల్లో మిగిలేదు. తీసుకోవద్దు, భూమి పాడైపోతుంది. మరి ఎలాంటి వ్యవసాయాలు చేయకూడదు అవన్నీ మా ఆఫీసర్లు అందరూ చెప్తారు. అది ఎకరాల పొలం మీకు ఏంటండి వ్యవసాయం? బొమ్మాయిలు ఎంత వస్తుంది ఏంటి ఈల్డింగ్? కాదండి, ఎకరం 10 టన్నులు వస్తుందా, 5 టన్నులు వస్తుందా, 6 టన్నులు వస్తుందా? 8 టన్నులు వస్తుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పామాయిల్ రేట్ ఎలాగుందండి? 19,000 రూపాయలు నిలబెట్టేశారు. 19,636 రూపాయలు ఎంత ఉంది ఇప్పుడు? ఏమండి వచ్చాక. అయితే ఈ సిఎంఆర్లో ధాన్యం అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా 48 గంటలు డబ్బులు పడుతున్నాయి. ఏంటండి 48 గంటలు డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి, రైతుల అకౌంట్లో. సిఎంఆర్ డబ్బులు పడలేదు అన్నాడా? 15 రోజులు రేటు కూడా 1750 రూపాయలు అండి. 15 రోజులు ప్రైవేట్గా 1450 రూపాయలు అమ్మేసుకుంటున్నారు రైతులు. 1450, 1750 అంటే ఎంత నష్టపోతున్నారండి? 300 రూపాయలు నష్టపోతున్నాం. కనీసం 30-40 బస్తాలంటే 30 బస్తాలంటే 10,000 రూపాయలు నష్టపోతున్నాం. ఆ డబ్బులు వస్తాయో రావు, ఆ మిల్లర్ ఇస్తాడో ఎవడో, ఆ ఏజెంట్ ఎవరో కమిషనర్ ఇస్తాడో ఎవడో కూడా తెలియదు. మరి శాతం ఉండాలి కదా, 17% ఉండాలి, తక్కువ ఉండాలి. 17% అయితే ఇస్తాం. మీరేమో పైన వర్షం పడుతుంటే కింద కోసేస్తున్నారు. తెచ్చేస్తే మరి 20%, 30% వస్తే తడనం తింటారా మీరు? ఉడనమే కదా తింటారా? అన్నదాత సిగ్గుబాబు డబ్బులు పడినాయి మీకు?
పండియండి, ఎంత పండియండి? ఎంత పడే తీయలేదు పడతాయి. డబ్బులు పని లేదు దీనికి. అలా కాదు చీటు కూడా నీకు పంట అని చెప్పాలి కానీ అలా కాదు నువ్వు చీటు కూడా నీకు పంట అని చెప్పాలి. ఎలా ఉందండి మన గవర్నమెంట్? పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఎప్పుడు ఈ బీభత్సలో ఉన్నాం మేము. మీరు ఉంటుంది కదా. అలా చెప్తాడా బాగుంది. అవి అడిగిందని చెప్పు ఈ మీ ప్రభుత్వంలో పామాయిల తోట పిండి ఎన్నిసార్లు వేస్తున్నారు సంవత్సరానికి? 3 సార్లు. ఏమేమి పిండి వేస్తున్నారు? డిఏపి ఊరియా యూరియా తగ్గించండి. ఊరియా తగ్గిస్తున్నారు. వచ్చానికే ఊరియా బోరాను మెగ్నీషియం వేస్తున్నారా? ఎవరైనా మెగ్నీషియం 6 నెలలకి వేస్తున్నారు. ఓకే, అయితే ఫాల్ట్ ఏం లేదు. పాదేం లేదు వ్యవసాయం. వ్యవసాయం అంతా బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. ఏడు వర్షం లేకుండా చేయను. వర్షాలు లేవులేండి. వర్షాలు లేకుండా ఏం 10 చేస్తాం? ఎకరాలు చేయను. దేవుడు ఏం చేస్తున్నాం శుభ్రంగా వెళ్ళిపోయి వర్షాలు లేదు కానీ చిత్తుగా టక్కలు మీకు అలా కాదండి. పోయిన ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కూడా మనకి ఇవ్వలేదు. లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, ఆయన 95లో ముఖ్యమంత్రి అయినా, 99లో ముఖ్యమంత్రి అయినా, 2014లో ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా 2025లో ముఖ్యమంత్రి, 24లో ముఖ్యమంత్రి అయినా ఎప్పుడూ కూడా రైతు కోసం, పేదవాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన వచ్చిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్ మనకి వాటర్, మీకంటే వాటర్ సఫిషియెంట్గా బాగుంటుంది. మా గోపాలపురం, రామయ్యపాలెం, మా ఊరు సింగరంపాలెం, కొన్ని గ్రామాల్లో వాటర్, అనంతపురం జిల్లా, కడప జిల్లాలో, రాయలసీమలో వాటర్ లేదండి. ఒక 2 అంగుళాలు బోరు ఉంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మనం ఇంచుమించు పామాయిల్ తోట అయితే ఒక 5-6 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. అదే డ్రిప్ లేకపోతే మనకి ఏమీ కూడా 2 ఎకరాలు కూడా సాగు చేయలేని పరిస్థితి. ఏంటంటే ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు కూడా సబ్సిడీ మీద ఇస్తుంది ఈ ప్రభుత్వం. కరెంటు కూడా ఏంటండి 4-3 నెలల్లో పెట్టుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే కరెంటు కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. సోలార్ కరెంట్ ఏర్పాటు చేస్తుంది. హౌసింగ్ కూడా సోలార్ పెట్టుకోమంటుంది, సబ్సిడీ ఇస్తున్నారు. ఏంటండి ఇలాంటి ఎన్నో సౌకర్యాలు, ఒకటి కాదు. మొన్ననే మరి ఈ అన్నదాత సుఖీబాబా 2వ విడత రమారమి సుమారు ఇప్పటికి ఒక్కొక్కరికి 14,000 ఇచ్చారు. 20,000 ఇస్తా ఉన్నారు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఆల్రెడీ 14,000 ఇచ్చారు. రమారమి 46,80,000 రూపాయలు. ఏంటండి ఇలాంటి సౌకర్యాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. యూరియా బత్త ఒరిజినల్ రేట్ ఎంత తెలిసాడు మీకు? ఒరిజినల్ రేటు 2,023 ఉండండి, సబ్జెక్ట్ తెలాలి మీకు. యూరియా బస్తా ఒరిజినల్ రేటు 2,300 అండి. అక్కడ ఫ్యాక్టరీలో ఒరిజినల్ రేటు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మనకి ఎంత ఇస్తుంది తెలుసండి? 1,900 సబ్సిడీ ఇస్తున్నారు. చూడండి ఎంత నష్టం. ఆ యూరియా వాడి కొలిది, నేను చెప్తాను, యూరియా వాడి కొలిది భూమి పాడైపోతాయి. ఏమండి ప్రభుత్వానికి ఆదాయం ఖర్చు అయిపోతుంది ఎక్కువ. అంటే కాంప్లెక్స్ కంట ఒక యూరియా బస్తా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,900 రూపాయలు ఒక బస్తాకి, 1,960 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మనకి ఒక బస్తాకి. ఏమండి అది మనకి 270 అనుకుంటాం మనం. 270కే మనం తెచ్చుకుంటున్నాం. అది గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకి 1,960 రూపాయలు కడుతుంది ట్యాక్స్. మన డబ్బులు అయ్యి మనం పన్నులు, రోడ్డు పన్నులు, ట్యాక్స్ పన్నులు, కుళాయి పన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లు, మనం కట్టిన పన్నులే మళ్ళీ మన మీద భారం. అందువల్ల యూరియా తగ్గించుకోండి, మందులు తగ్గించండి, సేంద్రీయ వ్యవసాయం మీద ఆధారపడదాం, రసాయనాలు తగ్గిందాం. కేవలం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జీవామృతం, సేంద్రీయ వ్యవసాయం పద్ధతి మీద కూరగాయలు పండించుకుందాం, వరి పండించుకుందాం. నిజంగా నేనే ఊడుస్తున్నా. ఫస్ట్ సంవత్సరం నాకు 10 బత్తాలు అయింది, 2వ సంవత్సరం 20 అయింది, ఇప్పుడు 30 అవుతుంది. సేంద్రీయ ఓన్లీ ఏమీ లేదు, ఆవు పేడ, జీవామృతం తయారు చేసుకుని అది ఎదజల్లి, చేలో జల్లి, వేప మందు కొట్టి ఇలా చేస్తే అది 30 బస్తాలు ఈల్డింగ్ వస్తుంది. సులువుగా కాదు మనకి, అలా కాదండి, ప్రొడక్షన్ ఎక్కువ కావాలి. ఎకరం 60 బత్తాలు పండేయాలి. 60 బత్తాలు తినేసి 100 సంవత్సరాలు హౌస్ ఇస్తే భగవంతుడు 50 సంవత్సరాలకి పట్టాపగడేస్తున్నాం బాబు చేయడం.